విత్ ఉషా. ఈరోజు కార్న్ఫ్లవర్తో స్వీట్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు కార్న్ఫ్లవర్, 4 కప్పులు పాలు, 1 కప్పు పంచదార, కొద్దిగా యాలకుల పొడి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో కార్న్ఫ్లవర్ తీసుకుని దానిలో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగిలిన 3 కప్పుల పాలని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాలి. ఇవి నేను ఆల్రెడీ కాచిన పాలండి, కాచి చల్లార్చిన పాలువి. సో నేను వేడెక్కే వరకు కాస్తున్నాను అంతే. అయితే పైన మేగడ రాకుండా ఉండడానికి ఇలా గరిటతో కలుపుతున్నాను. పాలు బాగా వేడెక్కాయి. సో ఇప్పుడు దీనిలో షుగర్ వేసుకుని బాగా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగిన తర్వాత దీనిలో మనం ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లోనే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కానీ వీలైనంత వరకు ఫుడ్ కలర్ని వాడడం మానేయండి, ఎందుకంటే అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమం ఉంది కదా, అది కిందకి సెటిల్ అయిపోతుంది అనమాట. కార్న్ఫ్లవర్ అంతా అలా కదపకుండా పక్కన పెట్టేసరికి, అందుకే ముందుగా దాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత ఈ గిన్నెలో స్టవ్ పైన ఉన్న పాలల్లో ఆ మిశ్రమాన్ని వేసుకుంటూ గరిటెని ఇలా కలుపుతూనే ఉండాలి గరిటెతో. లేదంటే మనకి ఇదంతా ఉండలు కట్టేసినట్టు అయిపోతుంది. తర్వాత మళ్ళీ దాన్ని మామూలుగా కలుపుకోవడానికి కొంచెం కష్టం అవుతుందన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ని సిమ్లో పెట్టాను. ఫ్లేమ్ని ఇలా సిమ్లో పెట్టుకుని దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి కార్న్ఫ్లవర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా తొందరగా చిక్కబడిపోతుంది. సో మీకు ఎంతో టైం పట్టదు ఇది చేయడానికి. ఒక 2 to 3 మినిట్స్ మనం ఇలా జస్ట్ దాన్ని స్టిర్ చేస్తూ ఉండాలి, అంటే కలుపుతూ ఉండాలన్నమాట గరిటెతో. మనకి నార్మల్ కస్టర్డ్ కన్సిస్టెన్సీ కంటే కూడా ఇది ఇంకా కొంచెం చిక్కగా అయ్యేటట్టు, బాగా దగ్గరగా అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే చూసారా, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది గరిటతో మనం ఇలా పైనుండి వేస్తూ ఉంటే కనుక ఇలా కంటిన్యూస్గా ఫ్లో ఉండకూడదు. ఇప్పుడు చూపించినట్టు వేస్తూ ఉంటే మనకి అది ఇలా ముద్దలా ఒకసారి పడిపోయి ఇలా కట్ అయిపోవాలన్నమాట. అలా వచ్చే వరకు, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం దీన్ని తిప్పుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా సరిపోయిందండి, కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేసింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ 1-2 సార్లు కలుపుకుంటున్నాను బాగా దీన్ని. ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలండి. ఇదిగో నేను పెట్టాను ఆల్రెడీ. ఆ ప్లేట్లోకి దీన్నంతా కూడా, ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని అంతా కూడా ఈ ప్లేట్లో వేసేసుకొని నీట్గా ప్లేట్ అంతా సర్దుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా ఈవెన్గా ఉండేటట్టు, అంటే కొన్ని చోట్ల థిక్నెస్ ఎక్కువ వచ్చేసి కొన్ని చోట్ల పల్చగా ఉంటుంది. అలా రాకుండా ఉండడం కోసం గరిటతో ఇలా నీట్గా సర్దుకుంటే మనకి అంతా ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు బయటే ఉంచి, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ అవసరం లేదు, నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీసాను. ఇప్పుడు దీన్ని మనం కావాల్సిన షేప్లో ముక్కలు కట్ చేసుకుంటే కార్న్ఫ్లవర్ స్వీట్ రెడీ. చూసారు కదా, ఇది ఎంత సింపుల్ రెసిపీనో, చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకి అవసరం పడతాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.